మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 21న మహాలయ అమావాస్య ఆదివారం సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. కీడుతో వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ, దిష్టి దోషాలన్నీ, గండాలన్నీ కూడా పోతాయి. వారి జీవితం చక్కగా మారుతుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు, అమావాస్య ఆదివారం గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని, ఆ రోజు పరిహారాలు చేయాలని, పిల్లలకు దిష్టి తీయాలని, పిల్లలకు కొన్ని రకాల పరిహారాలను చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది. ఏమీ లేదు, ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి అంతే. కొడుకులకే ఎందుకు దిష్టి తీయాలంటే కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించేవాడిగా మనం పరిగణిస్తాం. కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ భాద్రపద అమావాస్య భాద్రపద మాసంలో చివరి రోజు. ఇక తర్వాత ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది. సంవత్సరం పొడుగునా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపద వారి సొంతం అవుతుంది. పిల్లల ఎదుగుదల బాగుండాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కనిపించకపోయినా ఈ గ్రహణం మగపిల్లలు, కొడుకులు ఉన్న వారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితం అనేది మారిపోవటమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో, గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయో, అంటే గ్రహణం పడేటప్పుడు విషకిరణాలు భూమి మీదకి ప్రసరిస్తాయి. ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడతాయి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చుని ఉండిపోవాలి. నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పారంటే, గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు గోర్లను కూడా గిచ్చకూడదు, జడ కూడా ముడి వేసుకోకూడదు, జడకు రబ్బర్ కూడా పెట్టుకోకూడదు, నిటారుగా అంటే స్ట్రైట్గా అలా పట్టుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు. స్విచ్ వేయటం కానీ, కత్తితో కట్ చేయటం కానీ, లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయటం కానీ, లేదంటే చీపురును పెట్టి ఊడ్చటం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది.
అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు. ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన. కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటికి రాకండి. చిన్నపిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకండి. ఈ నియమాల గురించి కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా పొరపాటు చేస్తూ ఉంటారు. మనం పొరపాటు చేస్తాం, కానీ మన పిల్లలు జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక కేవలం గర్భవతులు నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇక వేరే ఏ నియమాలు పాటించనవసరం లేదు. అంటే దర్భగడ్డి వేసుకోవటము, పట్టు విడుపు స్నానాలు చేయటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం ఇలాంటి నియమాలేమీ పాటించవలసిన అవసరం లేదు. ఈ సూర్యగ్రహణం 21వ తేదీన రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అంటే రాత్రి 10:58 మొదలై తెల్లవారుజామున 3:23 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు ఏమాత్రం కనిపించదు, కానీ గ్రహణం ఎఫెక్ట్ మాత్రం అందరి మీద ఉంటుంది. ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది. ఈ గ్రహణం ఆదివారం, అమావాస్య 3 కలిసి రావటం కొంచెం కీడును కలిగిస్తుంది. దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా, ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే అంటే 21వ తేదీన రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి. కీడు అనే కాదు, పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి, దిష్టి ఉందనుకోండి, నెగటివ్ ఉందనుకోండి, దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలు ఇబ్బంది పెడతారు, అన్నం తినరు, మారం చేస్తూ ఉంటారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు. మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతూ ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. చిన్న పిల్లలకు కూడా చేసుకోవచ్చు. అంటే 6 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మన పిల్లలకు చాలాసార్లు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. అంటే కొంచెం రెడీ చేస్తే చాలు మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి మీరు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేసేసుకుంటే మాత్రం తిరగనేదే ఉండదు. బ్రహ్మాండమైన ఫలితంతో మీ పిల్లల జీవితాలు మారిపోతాయి. పిల్లలకు ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. కొంతమంది అంటే ఇరుగు పొరుగు వారు, బంధువులు మన పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు, పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు, వారి ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయోగాలు మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి వాటిని తిప్పి కొట్టుకోవడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. ఈ విధంగా చేయటం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈరోజు తిథి, వార, నక్షత్రం కూడా బాగుంది. ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి వస్తూ ఉంటుందన్నమాట. అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అమావాస్య అనేది కీడుని తీసేసుకొని మంచిని తెచ్చి పెట్టుకోవడానికి, అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి, అన్ని విధాలుగా కూడా బాగుండడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల పరంగా ఇబ్బంది పడిపోతూ ఉన్నాం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం. మీకు 2 మగపిల్లలు ఉన్నా, 3 ఉన్నా, లేదంటే ఒకరే ఉన్నా సరే మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు. మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసేసుకొని చక్కగా పిల్లలకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి. అస్సలు ఏం చేయాలి అంటే మనం అన్నం వండుతాం కదా, సాయంత్రం నిండు కుండలో అన్నం వండుతారు కదా. అలా వండిన అన్నం నుంచి 3 ముద్దల అన్నాన్ని తీసుకోండి.
ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయండి. ఇలా మనము సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి 3 ముద్దల అన్నాన్ని తీసుకోండి. దానితో పాటు మనకు ఇంకేం కావాలంటే ఒక కోడిగుడ్డు కావాలి. కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కోడిగుడ్డు చక్కగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా ఫలితం వస్తుంది. మనం పిల్లలు బాగుండాలని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు చాలా జబ్బు పడిపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే పెద్దవి అయితే మనం హాస్పిటల్లో చూయించుకోవాలి. కానీ చిన్నవి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి అనారోగ్యాలను కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు. ఇలా మీరు ముందు అన్నాన్ని తీసుకొని 3 ముద్దలు చుట్టండి. చుట్టిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి. అంటే ఆ ముద్దలో కుంకుమ కలపండి. ఆ తర్వాత ఇంకొక ముద్ద వచ్చేసి పసుపుతో చేయండి. ఒకటి వచ్చేసి తెలుపు రంగులో ఉంచేయండి. ఆ 3 ముద్దలు చుట్టిన తర్వాత ఒక కోడిగుడ్డుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయాలి. ఆ సర్కిల్కి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి. ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా చేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయి. కనుక 3 ముద్దలను ఆ ప్లేట్లో ఇక్కడ చూపిస్తున్నట్లుగా, అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టి మధ్యలోని ముద్దలో గుడ్డును పెట్టి ఆ ప్లేటుతో మీ కొడుకుకు దిష్టిలాగా తీయండి. 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. సరిపోతుంది. మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ ఈ ఒక్క ప్లేట్తోనే దిష్టి తీయాలి. అలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, బంధువుల దిష్టి, నీ దిష్టి, నా దిష్టి అన్నీ పోవాలి అని మనసులో అనుకోండి. ఇలా దిష్టి తీసేసిన తర్వాత ఈ అన్నం ముద్దల్ని గుడ్డును ఒక కవర్లో వేసేసి కోడిగుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి. అంటే 4 దారులు కలిసే చోట 3 దారులు కలిసే చోటులో లేదా రోడ్డు మీద వదిలివేయాలి. అంటే నెమ్మదిగా పడేసి వచ్చేయాలి, విసరకూడదు. గుడ్డు అనేది పగలకుండా జాగ్రత్తగా వదిలేసి రావాలి. అలా వదిలేసి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తులను మార్చేయండి. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని దుస్తులను మార్చుకోండి. అంతే, పరిహారం పూర్తయినట్లే. గుర్తుంచుకోండి, మీరు రోడ్డు మీద వదిలేసిన కోడిగుడ్డు మాత్రం పగలకూడదు. పగిలితే మీరు చేసిన ఫలితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మీరు చేసిందంతా కూడా వృధాగా పోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఈ పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. పిల్లలపై ఎలాంటి చెడు ఉన్నా సరే అదంతా కూడా తొలగిపోతుంది. ఒకవేళ దిష్టి అధికంగా మా పిల్లలకు కొడుతుంది, ఎక్కువగా దిష్టి తాగుతుంది అనుకునే వారికి కూడా దిష్టి దోషం అనేది వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత పిల్లలు, పరిహారం చేసిన వారు అంటే దిష్టి తీసిన వారు అందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోవాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. అంటే దిష్టి తీయకముందు పిల్లలు ఎలా ఉన్నారు, దిష్టి తీసిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఎదుగుదల ఎలా ఉంది, వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇదేంటండి నార్మల్గా ఆచరించే పరిహారం, దీనికి పెద్దగా మనం ఇక్కడ శ్రమించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఈజీగా చేసుకునే పరిహారం. 3 ముద్దల అన్నము కోడిగుడ్డును వాడుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఫలితాలు వస్తాయి. ఎవరైనా ఈ పరిహారం చేయొచ్చు. వీళ్ళే చేయాలని రూలేమీ లేదు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. దిష్టి మాత్రం ఇంట్లోని పెద్దవాళ్ళతో తీయించండి. మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి. మన పిల్లలు కొంచెం డల్గా ఉన్నా లేదా కొంచెం అనారోగ్యంతో ఉన్నా వెంటనే అనారోగ్యం కొద్దిగా తొలగిపోతుంది. వెంటనే పూర్తిగా తొలగిపోదు, వెంటనే ఫలితం అయితే రాదు. ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అనేది మర్చిపోకుండా చేయండి. చేసేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ కొడుకుల జీవితాలు కూడా మార్చండి. వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి. ఎందుకంటే మానవ జీవితమే ది బెస్ట్ జీవితం. మన పిల్లలు బాగుండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తాము, రకరకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం. కానీ ఇంతటి మంచి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడానికి భయపడుతూ ఉంటాము. ఇది జరుగుతుందో లేదో, ఫలిస్తుందో లేదో, అంటే ఫలితం వస్తుందో లేదో, చెయ్యాలో లేదో అని మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ భయపడకండి, ఏదో ఒక పరిహారం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అన్నం అస్సలు తినరు, మారం చేస్తూ ఉంటారు.
ఏడిపిస్తే ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. అసలు వాళ్లకు ఏం అయ్యిందో కూడా అర్థం కాక మనం కొన్ని సిచ్యువేషన్స్లో అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మీరు ఈ పరిహారం చేయండి. ఎందుకంటే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతంగా వస్తుంది, చాలా పవర్ఫుల్గా వస్తుంది. ఇలాంటి అమావాస్యను మాత్రం మీరు అస్సలు వదులుకోకుండా ఈరోజు పరిహారం చేస్తే మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పిల్లలపై ఎంత చెడు ప్రభావం ఉన్నా సరే అది తొందరగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, నమ్మకంతో చేయండి. మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నిటినీ కూడా చక్కగా పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. గ్రహణ దోషాలను తొలగించుకోండి. ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి అలాగే 7 ఎండుమిరపకాయ గింజలను కూడా ఆ నీటిలో వేసి ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న జిల్లేడు మొక్కకు పోస్తే చాలు. జాతకంలో ఉండే దోషాలు పోతాయి, చాలా రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి. అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడుకాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని, వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది కనుక ఈ రోజున శృంగారాన్ని
అశుభంగా భావించారు. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి. ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. కత్తులు, కత్తెర, చాక్లు, నెయిల్ కటర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనటం కానీ ధరించడం కానీ చేయకూడదు. ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు, తినకూడదు. తింటే తరతరాల దరిద్రం పడుతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జ్యం సమర్పించాలి. అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య ఆదివారం రోజు అందరూ ఈ నియమాలను పాటించండి. ఈ తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. లేదంటే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.